హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి. మీ నుంచి కూడా చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది. అందులో భాగంగా ధర్మ సందేహాల రూపంలో చాలా విషయాల్ని మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. మనందరికీ సుపరిచితులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. కొన్ని ధర్మ సందేహాల రూపంలో అడిగే ప్రయత్నం చేస్తాను. వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, మరో ధర్మ సందేహం ఏమిటంటే, మామూలుగా ఇంట్లో భర్త చనిపోతే అమ్మాయిలు కొన్ని రోజులు 3 నెలల వరకు వెళ్ళకూడదని, బయటికి వెళ్ళకూడదని, లేదా గుళ్ళో నిద్ర చేసే వరకు వెళ్ళకూడదని రకరకాల సంప్రదాయాలు మనం వింటూ ఉంటాం. అవునండి. అసలు ఎన్ని రోజులు బయటికి వెళ్ళకూడదు, వేరే ఇంటికి ఎన్ని రోజులు వెళ్ళకూడదు, దానికి గల కారణాలు ఏమిటి చెప్పండి. తప్పకుండా అమ్మా. ఎందుకంటే ఇక్కడ ఏదైతే భర్త చనిపోయిన తర్వాత ముఖ్యంగా కార్యక్రమం అనేది జరుగుతుంటుంది. అంటే ఫస్ట్ జరిగినప్పటి నుంచి కూడా ఏదైతే ఒక స్త్రీకి భర్త చనిపోతాడో, చనిపోయిన తర్వాత ఆ రోజు నుంచి కూడా 12 రోజుల పాటు కార్యక్రమాలనే ఉంటాయి. అంటే నిత్యకర్మ అనేది ఒకటి చేస్తారు. నిత్యకర్మ చేయటం ఒకటి, అలానే 10వ రోజు వచ్చేటప్పటికల్లా ధర్మోదకాలు తిరోదకాలని, ఆ 11వ రోజున వృషోజ్జనమని, అలానే 12వ రోజున వచ్చి సపిండీకరణం అని, దానాలు ధర్మాలు ఇలాంటివన్నీ కూడా చేస్తారు. 13వ రోజు వచ్చే వైకుంఠ సమారాధన, తర్వాత వచ్చే వైకుంఠ సమారాధన తర్వాత ఇంకా 14వ రోజు 15వ రోజు ఒక రోజు వీలు చూసుకొని మంగళవారం కాకుండా దేవాలయం నిద్ర చేసి వస్తారు. నిద్ర చేసి వచ్చిన తర్వాత దేవాలయం నిద్ర చేసి వచ్చిన తర్వాత ఆ స్త్రీమూర్తి ఎప్పుడు బయటికి వెళ్ళాలంటే ఆ రోజున 12వ రోజు కార్యక్రమం అప్పుడు ఏరే వాళ్ళు వచ్చి చూస్తారు. ఆమెని చూడటం అనేది అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏంటంటే ఆమె ఎంతో దిగులుతోటి బాధతో ఉండటం అనేది జరుగుతుంటుంది. దిగులుతో బాధతో ఉండంగానే, ఎందుకంటే పతియే ప్రత్యక్ష దైవం, భర్త అలా జరిగిన తర్వాత వాడు ఎంతో దిగులుతో ఉండంగా ఆ దిగులుకి ఏమైందంటే బయటికి రావటానికి కొద్దిగా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఆడవాళ్ళకు ఉంటాయి. అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. సహజంగా ఏమిటనంటే 3 నెలల వరకు రాకూడదు. అంటే 3 months వరకు మినిమంగా ఉంటుంది. నేను రాకూడదంటే బయటకు అత్యవసర పరిస్థితుల్లో రావచ్చు. ఇప్పుడు ఈ కాలంలో మారిపోయింది. 4 రోజులు కాగానే కూడా బయటికి ఏదో కూరగాయలు కొనటానికో, రకరకాల వాళ్ళ యొక్క అవసరాలకు జాబ్ హోల్డర్స్ కానీ ఇలాంటి వాళ్ళందరూ రాకుండా ఉండరు కదా. కానీ మినిమం వచ్చేటప్పుడు 1 month 21 days కంపల్సరీ రాకుండా ఉండటం అనేది మంచిది. అంటే ఎందుకు రాకూడదు, వస్తే ఏమవుతుందని కొన్ని కారణాలు ఉంటాయి. అంటే వస్తే కారణాలంటే ఏంటంటే 2 రకాల కారణాలు. కొంతమంది ఇప్పుడు ముత్తైదు బయటికి వెళ్ళటం వేరు, భర్త లేని వాళ్ళు బొట్టు అనేది తీసేస్తారు. కాబట్టి కొంతమందికి ఏంటంటే ఆలోచన ఏంటంటే ఆమె ఎదురొచ్చింది అని ఆలోచన చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందులో ఇంకోటి ఏంటంటే ఆమె ఏరే వాళ్ళని చూసి కూడా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ లోపల మంగళసూత్రం తీసేస్తుంది, మెట్టెలు తీసేస్తారు. బయట వాళ్ళకి మంగళసూత్రం ఉంటుంది, మెట్టెలు ఉంటుంది, చక్కగా బొట్టు పెట్టుకుంటారు, పూలు పెట్టుకుంటారు. వాళ్ళని చూడంగానే దుఃఖం కలుగుతుంది. ముందు అయ్యో దుఃఖం కలుగుతుంది. ఎందుకంటే ఏదైనా సరే ముత్తైదు అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి అదే 80 ఏళ్ళకో 70 ఏళ్ళకో అయితే మామూలుగానే ఉంటుంది. అది వయసు ఇంకా వయసు రీత్యా జరిగింది భర్తకు అనుకుంటారు. కానీ కొంతమంది చిన్న వయసులో ఆడపిల్లలకు జరిగిన తర్వాత బయటికి రాలేరు. వాళ్ళ దిగులు, సాంప్రదాయం అలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి తొందరగా ఎవరేమని అనుకుంటారేమో. ఇప్పుడు పేరెంటాలు జరుగుతుంటాయి. ఇప్పుడు లేవు కానీ ఇప్పుడు మారిపోయినాయి అంతా కూడా. ఇప్పుడు అన్ని మారిపోయినాయి. అసలు బొమ్మల కొలువులు పెట్టేవాళ్ళు, పేరెంటాలు రకరకాలు ఉండేవి. ఇప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా పాత రోజుల్లో బొట్టు పెట్టాలంటే ఆలోచన చేసేవాళ్ళు. ఒక వెడ్డింగ్ కార్డు ఇంటికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత బొట్టు పెట్టలేకపోతారు, చిన్న వాళ్ళకి పెట్టలేకపోతారు. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అయితే ఏంటంటే సాంప్రదాయం ప్రకారం, సాంప్రదాయం అనేది కొంత మారింది. అలాంటి ఆలోచనలు ఆడవాళ్ళు కూడా చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే భర్త చనిపోయిన తర్వాత చిన్న వయసులో, పాత రోజుల్లో పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కాదు. కానీ ఈ కాలంలో పెళ్ళిళ్ళు చేయాలనే ధర్మం అది. ఎందుకంటే వాళ్ళకి తోడు ఉండాలి. ఎన్ని రోజులు ఆ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది నిజం చెప్పాలంటే. ఏదో మ్యారేజ్ చిన్న వయసులో చనిపోతే ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవటమే కరెక్ట్ పద్ధతి. అది చేసుకొని ఆ అమ్మాయి లీడ్ చేసుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎల్లకాలం కూడా వాళ్ళకి సపోర్ట్ అనేది ఉండదు కదా.
ఆ సపోర్ట్ ఉండకపోవటం వల్ల ఖచ్చితంగా అన్నదమ్ములు చూడలేరు, అక్క చెల్లెళ్ళు చూడలేరు కాబట్టి ఆ అమ్మాయి వివాహం చేసుకోవటమే చాలా మంచిది. అందువల్ల 21 రోజులు, నెల రోజుల పాటు ఉండటం మినిమంగా మంచిదమ్మా. ఓకే. చాలా చక్కగా వివరించారు. అదండి. ఎవరైనా సంప్రదాయాలు పాటించే వాళ్ళు కానివ్వండి, ఈ నమ్మకాలు ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు. గురువుగారు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో భర్త చనిపోయిన వాళ్ళు బయటికి రాకూడదు అనేది కాస్త మూఢనమ్మకమే అయినప్పటికీ ఈ మధ్య కాలంలో కాస్త మారుతూ ఉంది. అందరిలో మార్పు వస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ మనం పాటించాలి అనుకున్న సంప్రదాయాలు ఏవైనా ఉంటే 21 రోజులు అనేది చాలా ముఖ్యం అన్నట్టుగా చెప్పారు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అందరికీ కూడాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. మరో ధర్మ సందేహంతో మళ్ళీ మీ ముందుకొస్తాను. నమస్తే.